ఆల్రెడీ మన పొలంనేరు నుంచి లదాఖ్ అండ్ పొలంనేరు నుంచి నేపాల్ అయితే రైడ్ కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు ప్రెసెంట్ విజయవాడ సిచ్యువేషన్ చూసి పొలంనేరు నుంచి అయితే మనం కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసి అలాగే కొన్ని బ్రోజోన్ అలా కొన్ని షాప్స్ నుంచి అయితే షర్ట్స్ అవి కలెక్ట్ చేసుకుని అయితే పొలంనేరు నుంచి నేను ప్రశాంత్ అండ్ రూపేష్ అయితే బయలుదేరి వచ్చాము. అయితే ట్రాక్టర్ మాట్లాడినాము. సో నెక్స్ట్ ట్రాక్టర్ ఏది ఉంటుందో అది మనకైతే ఫోన్ చేస్తామన్నారు. సో దాంట్లో అయితే మనం వెళ్ళి అయితే డొనేట్ చేసి వచ్చేద్దాము. ఇదే అనమాట పరిస్థితి, ఇదే అనమాట డ్రింకింగ్ వాటర్. సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నారు ఇక్కడ. సో మనమైతే మన వంతు సాయం చేయాలని మేము వచ్చాము. సో మీరు కూడా సాయం చేస్తారనుకుంటున్నా. ఇది రాజధాని అన్నాము, ఇది రాజధాని పని రాజధాని తక్కువ కాదగినట్టున్నారు. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూసుకుంటే వెహికల్స్ ప్రాపర్టీ డ్యామేజ్ చాలా ఉంది. సో వెహికల్స్ అయితే పనికి రాకుండా అయిపోయాయి అనమాట. ఇన్సూరెన్స్ కూడా టైం కావాలనుకుంటాయి ఫ్లడ్స్ వల్ల. వీళ్ళకి చాలా అంటే చాలా డ్యామేజ్ ఉన్నాయి వెహికల్స్. సో ఇలాంటి పరిస్థితి మన ఎవరికి రాకూడదని కోరుకోవాలి మనం. ఫస్ట్ ఎంత డ్యామేజ్ ఉంటే అంత డ్యామేజ్. పాలు పాలు అన్నా ఏమండి సీల్ గారు తినండి. ఇందూరు పాడైపోయిందండి. ఎక్కడ అదే గుడ్డ వాళ్ళదే, గుడ్డ వాళ్ళదే. అది కూడా ఏమవుతుంది ఏమవుతుంది అది ఎమ్మెల్యే గారు ఫోన్ చెప్తానండి. చెప్తారు అలా చేయాలి. అప్పుడు లైఫ్ చెప్తాయి. ఇదో ఆగో టీషర్ట్ ఇస్తా ఉండు అదైనా. అదిగో నీకు సరిపడా తీసుకున్నావా? పొలంనేరు నుంచి మేము పూజ చేసేది కదండి. సో ప్రతి ఒక్కరైతే స్పాన్సర్ చేసి 1 or 2 days స్పెండ్ చేసి అనుకుంటున్నాము. ఇక్కడ చూసాను సిచ్యువేషన్, ఎగ్జిక్యూటివ్ కూడా అంత ఎక్కువ చాలా అంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇక్కడ మామూలుగా. సో సపోర్ట్ చేసి అనుకుంటున్నాను. ఈ ఫోన్ పే నెంబరు. సో ఇక్కడ మేము ఇంకా బిస్కెట్స్ అవి తెచ్చినది అయితే ఇంకా కొన్ని మిగిలాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ మేము మళ్ళీ లంచ్ టైం అయితే అన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ లోకల్ అన్నాను. సో మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అలా కొద్దిగా స్నాక్స్ అనుకుంటున్నాము. సంచి చెట్లే అన్న కూడా వద్దా
బాబాయ్ ఆడోళ్ళకి ఆడోళ్ళకి